హాయ్ అండి. చిన్నుల్లిపాయ కారం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూడండి. కారం, పొడి కారం, జీలకర్ర, చిన్నుల్లిపాయలు రెబ్బలోంచి పెట్టుకున్నాను, జీలకర్ర, ఉప్పు, కళ్ళుప్పు. చూడండి, రోలు శుభ్రం కడిగి తడి తుడిసి పెట్టుకుని ఈ రోట్లో మనం చిన్నుల్లిపాయలు వేసి బాగా ఇలా మెత్తగా తొక్కుని, చిన్నుల్లిపాయ కారం వేయడం మనకి చాలా కూరల్లోకి ఉపయోగపడుద్ది అనమాట. ఫ్రైలో వంకాయ, ఆలుగడ్డ, ఏ ఫ్రైలో అయినా, గుడ్లు చేసుకుంటాం కదా, గుడ్డు కారంలో అన్నిట్లో చిన్నుల్లిపాయ కారం చాలా టేస్ట్ వచ్చింది అనమాట. ఇలా పచ్చగా చిన్నుల్లిపాయలు తొక్కుని బాగా మెత్తగా అయ్యేవారికి. మనకి రోలు ఉంది, తొక్కేది లేదనమాట. రోకల బండి ఉండేది కదా, అది ఇరిగిపోయింది. అందుకని ఇంట్లో ఇనపది ఇలా ఉంది, దీన్ని పెట్టి నూరుకుంటున్నాను అనమాట. అలా పచ్చగా తొక్కుని ఇప్పుడు దీంట్లో మనం కొంచెం జీలకర్ర, చూసారా, జీలకర్ర, చిన్నుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని నూరుకోవాలన్నమాట. చాలా కమ్మన వాసన వచ్చింది, చాలా టేస్ట్ ఉంటుంది. వేడి అన్నంలో కూడా నెయ్యి వేసుకొని, ఎప్పుడన్నా నోరు సప్పగా అనిపించింది కదా, మనం జలుబు చేసినప్పుడు, అలా జ్వరం వచ్చినప్పుడు అలా చిన్నుల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. నోరు కూడా కొంచెం సప్పబడినట్టు లేకుండా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కారం, పొడి కారం పెట్టుకున్నాం కదా, కారం వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. చిన్నుల్లిపాయ కారం కోడిగుడ్లు వండి కారం వేస్తాం కదా, ఉల్లిపాయలు వేసి అందులో వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వంకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, గోరుచిక్కుడుకాయ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, ఏ ఫ్రైలోకైనా చాలా టేస్ట్ అనిపించింది. చూసారా, కారం, జీలకర్ర, చిన్నుల్లిపాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు మంచి ఫ్లేవర్ వచ్చింది, కమ్మగా ఉంటుంది అన్నమాట. కొంచెం కళ్ళుప్పు, మనకి టేస్ట్కి సరిపోని, దానికి సరిపోని చూసుకొని వేసుకుని కళ్ళుప్పు వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట, ముద్ద అయ్యేలాగా. చిన్నుల్లిపాయలు, కారం, జీలకర్ర, ఉప్పు అన్నీ మిక్స్ అయ్యేలాగా దంచుకోవటమేనమాట. చిన్నుల్లిపాయ కారం చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే బాలింతలకి డెలివరీలు అయినప్పుడు వాళ్ళకి కూడా ఈ చిన్నుల్లిపాయ కారం నూరి అన్నం పెట్టేవాళ్ళు అనమాట. చాలా మంచిదని మీరు కూడా రోట్లో ఇలా వేసి నూరుకోండి. మిక్సీలో కంటే రోట్లో చాలా బాగుంటుంది. చూసారా, మెత్తగా ముద్దగా అయిపోయింది. చిన్నుల్లిపాయ తడికే ముద్ద అయిపోయింది అన్నమాట. ఇలా నూరుకొని చిన్నుల్లిపాయ కారం వేసుకోండి. వేడి అన్నంలో తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది. నాకు చేతైనవి, నాకు తెలిసినవి నేను మీకు చెప్తున్నాను. ఏమన్నా తప్పులు పొరపాట్లు ఏమన్నా ఉంటే క్షమించండి. మీకు తెలిసిన చిట్కాలు ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ చేయండి, ఓకేనా. నా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. చూసి వదిలేసి అలా పక్కకి వెళ్ళిపోతున్నారు, అలా కాకుండా లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారా ఎలా ముద్దగా అయిపోయిందో చిన్నుల్లిపాయ కారం.
ఇలా చిన్నులపై కారం రెడీ చేసుకొని తొక్కుని ఇలా బాగా ఒక డబ్బాలో ఇదిగో చూసారా ఇలా పెట్టుకొని మనం పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుంది, బయట పెట్టుకున్నా కూడా 10 రోజులు ఏమవ్వదన్నమాట. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, నేను చూపించిన చిన్నులపై కారం నూరే విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బ్రోకలీ మనం అపార్ట్మెంట్లో కదా రోలు కింద ఉండేది, కింద వాళ్ళకి సౌండ్ వచ్చింది, గొడవ చేస్తారు కదా, కింద ఇలా క్లాత్ వేసుకొని పైన రోలు పెట్టుకున్నాం అనుకోండి అంత సౌండ్ రాకుండా నీట్గా నూరుకోవచ్చు అనమాట. టెన్షన్ లేకుండా మన కిచెన్ బండకు కూడా అంత ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. చూసారా చిన్నులపై కారం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.